జ్యోతిష్యం ప్రకారం వ్యక్తికి కీర్తి ప్రతిష్టల్ని కలిగించేది సూర్యగ్రహం. తాజాగా కర్కాటక రాశిలోకి సూర్యుడు సంచారం చేయగా అప్పటికే అక్కడ ఉన్న శుక్రుడు ఉన్నాడు. వీరిద్దరికి తోడు బుధుడు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నాడు. దీనివల్ల దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఎంతో శక్తివంతమైన శుభయోగాలు శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం ఏర్పడ్డాయని జ్యోతిష్యులు చెప్తున్నారు మనకి. ఈ 2 యోగాల వల్ల ఎంతో మందికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. ఏ రాశుల వారికి ఎంత మేరకు లాభదాయకంగా ఉంటుంది, ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలనైతే తెలుసుకుందాం. కుంభరాశి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వీళ్ళు న్యాయపరమైన కేసులన్నీ వీరికి అనుకూలంగా అయితే వస్తాయి. పనిచేసే చోట జూనియర్ ఉద్యోగులకు సీనియర్ ఉద్యోగుల నుంచి మంచి పేరు రావడంతో పాటు వారి మద్దతు కూడా సంపాదిస్తారు. కొత్త వాహనాలతో పాటు ఆస్తులను కొనుగోలు కూడా చేస్తారు. జీవితం సంతోషంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఈ సమయంలోనే మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయని చెప్పొచ్చు. మిథున రాశి వ్యాపారాలు చేసేవారికి మంచి కంపెనీలతో ఒప్పందాలు కుదురుతాయి. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు మంచి లాభాలున్నాయి. వేతనం పెరిగి పదోన్నతులు వస్తాయి. అదృష్టం తోడుండటం వల్ల మిథున రాశి వారు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించేసి అవకాశం ఈ సమయంలో ఎక్కువ కనపడుతుంది. కన్యా రాశి అదృష్టం తోడుంటుంది వీళ్ళకి. వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా వస్తుంది. ఇతర వ్యాపారులకు పెట్టుబడులను విస్తరిస్తారు కూడా. వీటి నుంచి దీర్ఘకాలంలో మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి. కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా చాలా బలపడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు ఈ సమయంలో బాగా కలిసి రావడంతో పాటు మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి. వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.